ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా అంటే చాలా ఎక్సలెంట్‌గా అయితే ఉంది ఈ వీడియో అయితే. ఓకేనా ఫ్రెండ్స్, ట్రెండింగ్‌లో ఉన్న సాంగ్ అయితే సెలెక్ట్ చేసి ఎడిటింగ్ అయితే చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఒకసారి సింగిల్ ఫోటోతో అయితే ఎడిటింగ్ అయితే చేశాను. చాలా అంటే చాలా ఎక్సలెంట్‌గా అయితే వచ్చింది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి కావాల్సిన మెటీరియల్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఇచ్చాను. ఓకేనా ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి లైట్ మోషన్‌లోకి అయితే. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మన ఒక టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే జాయిన్ అయిపోండి. కింద డిస్క్రిప్షన్లో అయితే ఛానల్ లింక్ అయితే ఇచ్చాను, టెలిగ్రామ్ ఛానల్ లింకు. ఓకేనా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అయితే వచ్చింది ఎడిటింగ్ వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, సింగిల్ ఫోటోతో అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే సింగిల్ గర్ల్స్ ఫోటోతో అయితే ఎడిటింగ్ అయితే చేశాను. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అయితే వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, డెమో వీడియో చేయండి. ఓకే ఫ్రెండ్స్, లైట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఇరాన్ 1811 అయితే ఉంటుంది 8. ఓకేనా ఫ్రెండ్స్, ప్రాజెక్ట్ నెంబర్ వచ్చేసి. అలాగే మనం ఇక్కడ కనిపిస్తున్న ఫోటో పైన అయితే ట్యాప్ చేసుకోండి. ఫోటో పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి అయితే వెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టార్ అయితే సెలెక్ట్ చేసుకోండి. స్టార్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. గ్యాలరీలోకి వెళ్ళి పిఎన్జీ చేసుకున్న ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఓకే ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3Dలోకి అయితే యానిమేట్ చేసుకోండి. కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఫోటో అనేది సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన సేవ్ ఐకాన్ అయితే కనబడుతుంది. సేవ్ ఐకాన్ కనెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అయితే చేసుకోండి.